గోదావరి వరద ఉధృతి తగ్గినా లంక గ్రామాల పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాలేదు. అక్కడక్కడ రహదారులు బయటపడుతున్న 2 వారాలుగా ఊళ్లను చుట్టుముట్టిన వరద నీరు ఇంకా నిలిచే ఉంది. కనీసం తాగునీరు దొరక్క గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు అంటువ్యాధులు విజృంభిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వరద నీరు పోటెత్తడంతో గోదావరి లంక గ్రామస్తుల బతుకులు ఛిద్రమయ్యాయి. ఊహించని రీతిలో వచ్చిన వరదకు వందలాది ఊళ్లు నీట మునిగాయి. వేలాది ఇళ్లు కూలిపోయాయి. ఎక్కడికక్కడ రహదారులు మునిగిపోవడంతో బాహ్య ప్రపంచంతో లంక గ్రామాల ప్రజలకు సంబంధాలు తెగిపోయాయి. తినడానికి తిండి, తాగడానికి నీరు లేక వేలాది మంది నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదమని తెలిసినా అతి కష్టం మీద తమకు కావలసిన వస్తువులను తెచ్చుకుంటున్నారు. ఎగువన గోదావరి ఉధృతి కొంత తగ్గడంతో ఇప్పుడిప్పుడే వరద నీరు ఊళ్లలో తగ్గుముఖం పడుతోంది. రహదారులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రాజమండ్రి సమీపంలో దాదాపు 63 గ్రామాలు జలదిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. సుమారు 1,50,000 మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరద నీరు ఊళ్లను ఖాళీ చేసినా అక్కడ సాధారణ పరిస్థితులు రావడానికి మరో వారం రోజులు పట్టే అవకాశముంది. 10 రోజులుగా నిలిచిపోయిన నీటితో పెద్ద ఎత్తున బురద పేరుకుపోయింది. దానికి తోడు అపరిశుభ్ర వాతావరణంతో అంటువ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన తాము మళ్లీ రోగాల బారిన పడితే తట్టుకోలేమని లంకవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి అంటురోగాలు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.